Hello, people. Today we are going to begin our journey into the world of C programming, one of the most fundamental and powerful languages in computer science. This is the basic language which we can learn to proceed with other languages. First, నేను పైథాన్ ఎందుకు స్టార్ట్ చేశా అంటే బికాస్ ఇట్ ఈస్ సింపుల్ టు లెర్న్. ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఇప్పుడు సి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే some people make a request, and so I started to begin a playlist on C language. Okay, and today we will cover the building blocks needed to write our first C program. Okay, as you can learn from my videos, and if you have any doubts, just put a comment and I will reply. Okay, done. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, ఇది మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఏ టిపికల్ సి ప్రోగ్రామ్ హ్యాస్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్. రెడీ? ఫస్ట్ ఏంటి? డాక్యుమెంటేషన్ సెక్షన్. అంటే అసలు నేను మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చెప్పే కన్నా ముందు దెర్ ఇస్ ఎ వన్ మోర్ థింగ్ విచ్ హెల్ప్స్ యూ టు ఫాలో మై అదర్ వీడియోస్ ఆల్సో. ఫర్ ఏ బిగినర్ who doesn't know any programming knowledge, see, దీన్ని కమెంట్ అంటారు. అసలు కమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ అనేది యూజర్కి రీడబిలిటీ. ఎందుకు యూజర్ ప్రోగ్రామ్ అనేది అది కోడ్ అనేది ఎందుకు ఎప్పుడు రీడబుల్గా ఉండాలి అని అంటే బికాస్ నువ్వు రాసే కోడ్ అనేది యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా? ఎందుకు యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండాలి? సి, ఇది మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. కన్సిడర్ ది అబౌవ్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇక్కడ ప్రింట్ చేయాల్సింది ఏంటి? హలో వరల్డ్ ప్రింట్ చేసాం. ఓకే, హలో వరల్డ్ ప్రింట్ చేసినాం. నీకు హలో వరల్డ్ ప్రింట్ చేసినా నీకు ఎలా తెలుసు? ఏదో మీ మేడం ఆర్ సార్ అదే నువ్వు కొని ఏదో యూట్యూబ్లో చూసి అసలు సింటాక్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నావు హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి. అదే వేరేవాడు, అదే నేను చెప్తున్నా కదా ఇప్పుడు, బిగినర్, అసలు ఏ పర్సన్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి ఆయనకి అసలు కమెంట్ అంటే ఏంటో తెలుస్తుందా? తెలియదు. సో మనం ఏం చేస్తున్నాం? తెలియని ఒక పర్సన్ని కూడా బేసిక్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి, ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్ చేసి అసలు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని చెప్పేసి మనం డాక్యుమెంటేషన్ సెక్షన్లో మెన్షన్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అసలు ఇక్కడ ఉన్న మెయిన్ కోడ్ ఏంటి? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. మెయిన్ ఫంక్షన్ ఉంది, మెయిన్ ఫంక్షన్ లోపల ప్రింట్ ఉంది, అంతే, బస్ అయిపోయింది. కానీ అదే చెప్తున్నా, ఒక పర్సన్కి అసలు ఇవేంటి తెలియవు అన్న పర్సన్కి కూడా అసలు ఇదేంటి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తుందో దాన్ని కమెంట్ అంటాం. ఓకే, ఆ కమెంట్ని వీఆర్ మెన్షనింగ్ ఇన్ ది డాక్యుమెంటేషన్ సెక్షన్. అసలు ఈ కోడ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం డాక్యుమెంటేషన్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ కోడ్. కానీ ఫర్ కాంప్లెక్స్ కోడ్స్ అండ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటికి యూ హ్యావ్ టు మెన్షన్. ఇప్పుడు ఏదైనా కంపెనీ తీసుకున్నా సరే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ స్టిక్ టు ఏ సి ప్రోగ్రామ్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమెంట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఒక ఫంక్షనాలిటీ డిఫైన్ చేసి వదిలేసినావు, ఆ ఫంక్షనాలిటీ వేరే ఆయన వచ్చి మోడిఫై చేయాలి, లేకపోతే అది పూర్తిగా తీసేయాలి ఆ ఫంక్షనాలిటీ. సో అప్పుడు దే కెన్ రిఫర్ టు ది డాక్యుమెంటేషన్ సెక్షన్ విచ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ యువర్ కోడ్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా, డాక్యుమెంటేషన్ సెక్షన్. రైట్, నెక్స్ట్ ఏంటి? లింక్ సెక్షన్. లింక్ సెక్షన్లో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్రొవైడింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది కంపైలర్ టు లింక్ ఫంక్షన్స్ ఫ్రమ్ ది సిస్టమ్ లైబ్రరీ. ఎస్, నేను చాలా పక్కగా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ముక్క కన్ఫ్యూజ్ అయిపోయి వీడియో క్లోజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏం చెప్పినా అంటే లింక్ సెక్షన్లో మనం వీఆర్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ లింక్ సెక్షన్. అంటే నువ్వు ఏ మెథడ్స్ లేకపోతే ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి నీ కోడ్లో నువ్వు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే అవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి అని అన్నట్లయితే you must provide the basic directives
the pre-processive directives which are mentioned by default in a language. ఓకే, ఇవేంటని చెప్పినా ఇప్పుడే, pre-processive directives. ఓకే, ఇది మనకి నువ్వు ఏది ఇంక్లూడ్ చేసిన కోడ్లో it will throw an error if it is not correctly incorporated in your code. So I will make this as a comment. Okay, and I want to mention one more thing. Idi single line comment. Okay, and this is multi-line comment. అర్థమవుతుందా? రైట్, ఇది సింగిల్ లైన్ కమెంట్ and the sentences or the words which in between these two are considered as a comment. ఓకే, నీకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, అది సరే డాక్యుమెంటేషన్ సెక్షన్లో నువ్వు ఒక లైన్లోనే ఇట్లా పోతూ రాయలేవు కదా, అర్థమైందా? యా, రైట్. ది లింక్ సెక్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ నాట్, ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ make you understand about these concepts again in the other video. Right. These pre-processive directives start with hash. Okay. Like stdio.h and there are many other things like stdlib.h and ctype.h and there are many. Okay. Which these tells the compiler to include standard input and output functions. Okay. Right. And next one is link section. మీకు అర్థమైంది కదా? Let's go to the other topic which is definition section. Definition section లో ఏంటంటే throughout the program, okay, throughout the program you want to make a variable as a constant. It won't change, it don't change forever. Okay, it won't and don't change forever. Such constants will be declared in the definition section itself. Okay, right. And there is a one more sorry, there is a one more section named global declaration section. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, డిస్కస్ చేస్తూ ఉండండి. రైట్, వీ హ్యావ్ టూ కాన్సెప్ట్స్ కాల్ గ్లోబల్ వర్సెస్ లోకల్. ఇదేంటంటే గ్లోబల్ అంటే త్రూ ది ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, ఎంటైర్ ప్రోగ్రాంలో నీకు గ్లోబల్ అంటే ఎంటైర్ ప్రోగ్రాంలో నీకు ఆ వేరియబుల్ అనేది a = 10 అంతే. ఇంకా నువ్వు గ్లోబల్గా డిక్లేర్ చేసినావు అంటే అయిపోయింది, దాన్ని నువ్వు చేంజ్ చేయడానికి అవ్వదు. నువ్వు చేంజ్ చేయడానికి నెక్స్ట్ a = 2 అని చేంజ్ చేసినా సరే అది అవ్వదు. ఇట్ విల్ త్రో యూ an error. థ్రోస్ an error. డన్. ఇప్పుడు లోకల్ చూద్దాం. లోకల్ అంటే విత్ ఇన్ ఏ ఫంక్షన్. సపోజ్ నీకు తీసుకో, హియర్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, లైక్ యాక్షన్స్ ఏంటి, ఏమేమి చేయగలడు, ఒక పర్సన్ ఏమేమి చేయగలడు ఇన్ జనరల్. హీ కెన్ ఈట్, రైట్, వాక్, టాక్ and run. He can sleep, sorry, he or she can sleep, jump, study, right? These are the actions performed by a person named A. Kada, person A can do all these actions. Okay. అదే ఈ పర్సన్ తినగలడు, మాట్లాడగలడు, వాక్ చేయగలడు, కెన్ రన్, కెన్ స్లీప్, కెన్ జంప్, కెన్ స్టడీ. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ పర్సన్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో నౌ, నువ్వు కెన్ సబ్స్క్రైబ్ టు CSS Skills, right? Can subscribe to CSS Skills. And there is a person named B. Okay, he don't know about there is a channel exists named CSS Skills. తనకు అసలు CSS నేమ్ స్కిల్స్
అనే ఛానల్ ఉంది అని కూడా తెలియదు. హీ ఈస్ వాచింగ్ ఆర్ హీ ఆర్ షీ ఈస్ వాచింగ్ అదర్ ఛానల్స్ టు గెట్ సమ్ నాలెడ్జ్. ఓకే, కెనాట్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్ కదా. మీరు సబ్స్క్రైబ్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే యూ కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్. బట్ ఏ పర్సన్ హూ డోంట్ నో దట్ ఏ ఛానల్ ఎగ్జిస్ట్, సో హీ డోంట్ నో కదా. సిమిలర్లీ లోకల్ కూడా అంతే. ఈ పర్సన్లో నువ్వు డిక్లేర్డ్ విత్ ఇన్ ది మెథడ్ ఆర్ ఏ ఫంక్షన్, ఆ మెథడ్కి రిలేటెడ్, ఆ మెథడ్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మాత్రమే అది ఎగ్జిస్ట్ అవుతుంది, అది యూజ్ చేయగలుగుతుంది. దాని స్కోప్ ఏంటి అంటే ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం విత్ ఇన్ ది డిక్లేర్డ్ మెథడ్లోనే ఉంటుంది. ఓకే, అదే గ్లోబల్ అనుకోండి, సపోజ్ దెర్ ఇస్ ఎ యూట్యూబ్ ఛానల్ నేమ్ సమ్ పాపులర్, ఇంకా వేరే తీసుకోవడం ఎందుకు, పాపులర్ ఛానల్ అనే ఉంది సపోజ్ అనుకోండి. ఆ పాపులర్ ఛానల్ అందరికీ తెలుసు. సో ఎనీ వన్ కన్, అంటే ఆ ఛానల్కి నియర్లీ ఒక 3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. ఓకే, ఇప్పుడు మన ఛానల్ గురించి అయితే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని పర్సన్ బి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాని తనకి నాలెడ్జ్ లేదు అబౌట్ దిస్ ఛానల్, ఈ ఛానల్ ఎగ్జిస్ట్ అయి ఉంది అని కూడా తెలియదు. అదే పాపులర్ ఛానల్ తీసుకోండి, విచ్ హ్యావ్ 3 million సబ్స్క్రైబర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ పాపులర్ ఛానల్, సో దే కెన్ ఈజీలీ సబ్స్క్రైబ్. సిమిలర్లీ హియర్ గ్లోబల్ అంటే ఇట్ కెన్ యూస్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా, రైట్. గ్లోబల్ డిక్లరేషన్ అర్థమైంది కదా. యు ఆర్ డిక్లేరింగ్ గ్లోబల్ వేరియబుల్స్ హియర్, రైట్. నెక్స్ట్, ది అనకొండ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, ది మెయిన్ ప్రోగ్రామ్. సి, మెయిన్ అనేది కూడా ఒక ఫంక్షన్. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, దీస్ ఆల్ ఆర్ ది ఫంక్షన్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఫంక్షన్ అంటే ఏంటి అక్క అని చెప్పేసి. ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ చెప్పినా కదా, ఎనీ యాక్షన్ విచ్ కెన్ బి పర్ఫార్మ్, రైట్. ఏ అనే పర్సన్కి హైట్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, మార్క్స్ విచ్ హీ స్కోర్ ఆర్ హీ హ్యావ్, కెన్ స్పీక్ అనేది అర్థమవుతుందా. కెన్ స్పీక్ అనేది ఇట్స్ జస్ట్ ఎ వేరియబుల్. కెన్ స్పీక్లో మనం ట్రూ అని అసైన్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఫంక్షన్స్ ఆర్ అదర్ యాక్షన్స్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ కెన్ ఆల్సో బి డన్ బై పర్సన్ ఏ. ఓకే, అంటే ఎనీ యాక్షన్ కెన్ బి నేమ్డ్ యాజ్ ఫంక్షన్. ఓకే, రైట్. ఈ మెయిన్ ఫంక్షన్లో ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, వీ కెన్ మేక్ ఎనీ functionalities or any operations can be done in main function. నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్నావు, దిస్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ పర్పస్, ఈ కోడ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, టు ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి దెర్ ఇస్ అనదర్ ఫంక్షన్ నేమ్ ప్రింట్. ప్రింట్ అనేది నీకు తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి, నీకు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, అక్క ఈట్ అనేది మనం తినగలం అని చెప్పేసి రాసినాం, మనం నడవగలం అని చెప్పేసి రాసినాం. ఇక్కడ ప్రింట్ అని నువ్వు పెట్టగానే అట్లా ప్రింట్ అయిపోయింది అక్క అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. ఊరికనే ప్రింట్ అవుతురా బాబు. ఈ ప్రింట్ అనేది, దీని ఫంక్షనాలిటీ అనేది డిఫైన్డ్ ఇన్ దిస్ హెడర్ సెక్షన్. ఈ ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్లో ఈ ప్రింట్ ఫంక్షన్ యొక్క బిహైండ్ కోడ్ అనేది దీంట్లో దాచిపెట్టుంది. అర్థమైందా. స్టార్టింగ్లో అర్థమవడానికి కష్టం, కాకపోతే కొంచెం ఆలోచించండి. మీకు వచ్చిన డౌట్ రైటే స్టార్టింగ్లో. ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మనకుండవి, సో మనం రాసినాం. ఇక్కడ నువ్వు ప్రింట్ అని ఇవ్వగానే అట్లా ప్రింట్ అయిపోయింది అని చెప్పేసి నీకు డౌట్ రావచ్చు. అదే చెప్తున్నా, ఈ ఫంక్షనాలిటీ, ఈ
ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్లో దాచిపెట్టుంది అని చెప్తున్నా. నీకు ఆల్రెడీ నేను ఇందాక ఏం చెప్పినా, stdio.h అనేది ప్రీ ప్రాసెసివ్ డైరెక్టివ్స్ విచ్ టెల్స్ ది కంపైలర్ టు ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంద్రా బేటా? ఇక్కడ ప్రింట్ అనేది ఏంటి? అవుట్పుట్ ఫంక్షన్ అండ్ దెర్ ఇస్ అనదర్ ఫంక్షన్ విచ్ ఈస్ ఇన్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ఏంది చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈ పాటికి ప్రోగ్రామ్ వాళ్ళు రాసి ఉంటారు. scanf, రైట్? scanf ఫంక్షన్. నువ్వు ఏ యాక్షన్ చేస్తున్నా సరే దాని పక్కన పారాంథసిస్ పెట్టినావా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఫంక్షన్. ఓకే, నార్మల్ ఇవన్నీ వేరియబుల్స్, దాని గురించి నెక్స్ట్ మాట్లాడతా. ఇవన్నీ కూడా నార్మల్ వేరియబుల్స్. సరే, ఇది అర్థమైంది కదా, రైట్? ఇంకా నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అని ఉంది. ఈ సబ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంది అని అనుకోవచ్చు. మళ్ళీ ప్రోగ్రామ్ లోపల ప్రోగ్రామ్, ఇదంతా ప్రోగ్రామ్ కదా, అర్థమవుతుందా? ఇదంతా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లోపల ఇంకో ప్రోగ్రామ్, ఇదేం కాంప్లెక్స్ కాదు, డెడ్ ఈజీ. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అంటే ఇక్కడ మీరు చూడండి అబ్బా, ఇది కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్ అని పెట్టినా కదా. ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్లో చూస్తే ఈ ఫంక్షన్లో చూస్తే ఈ ఫంక్షన్లో ఏముంటుంది తెలుసా? అంటే నువ్వు ఇప్పుడు ఇలా చేతులు నమస్కరించి కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్ అనగానే నీ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో నా ఛానల్ నేమ్ సిఎస్సి స్కిల్స్ అని టైప్ చేసి దానికి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో అట్లా. ఓకే, ఇదంతా నువ్వు మాన్యువల్గా చేయాలి. అట్లా ఓపెన్ యూట్యూబ్, అంతకన్నా ముందేం చేయాలి? స్విచ్ ఆన్ మొబైల్ కదా, తర్వాత ఓపెన్ యూట్యూబ్, search for CSC skills and then you can subscribe కదా. ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే, కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్ అనేది ఒక ఫంక్షన్. అదేంట్లో ఒక పర్సన్ కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్. ఆ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎంత ప్రాసెస్ ఉంది? నీ మొబైల్ ఓపెన్ చేయాలి, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయాలి అండ్ search for CSC skills and then only you can get a option to subscribe, right? ఇప్పుడు అర్థమైందా? This all process is hidden from you in pre-processive directives. నీకు తెలియకుండా లోపల ఇంత జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలంటే లోపల ఎంత ప్రాసెస్ జరుగుతుంది? నువ్వు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ 4 స్టెప్స్, ఇక్కడ ప్రింట్ చేయడానికి ఇంకా లోపల ఎంత ప్రాసెస్ జరుగుతుంది అర్థమవుతుందా? నీకు కనిపించకుండా దీంట్ లోపల డైరెక్టివ్లో పెట్టేసి ఆ డైరెక్టివ్ని నీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నావు. కానీ ఇక్కడేమవుతుంది, ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో ఏమవుతుందంటే నీ ఫంక్షన్లో ఏదైనా సరే నువ్వు మాన్యువల్గా డిక్లేర్ చేసుకోవడానికి, డిఫైన్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటావు అనమాట. ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ కాదు. కెన్ సబ్స్క్రైబ్ టు సిఎస్సి స్కిల్స్ అని చెప్పేసి ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ కాదు. బట్ నువ్వేం చేస్తున్నావు, నాకు ప్రింట్ అవ్వడంతో పాటు ఈ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాం. ఓకే, కానీ ఈ ఫంక్షన్ ఈ డైరెక్టివ్లో లేదు. దెన్ హౌ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్? ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే యు ఆర్ డిక్లేరింగ్ ఆర్ డిఫైనింగ్ దిస్ ఫంక్షన్ ఇన్ యువర్ కోడ్ ఇట్ సెల్ఫ్. మెయిన్ ఫంక్షన్ తర్వాత యు ఆర్ ఇంక్లూడింగ్ దిస్ కోడ్, దిస్ ఫంక్షన్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. అర్థమైందా? మెయిన్ తర్వాత రైట్, మెయిన్ తర్వాత ఈ కోడ్ని నువ్వు ఇంక్లూడ్ చేసుకున్నావు. ఎందుకు? యు ఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్. నువ్వు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నావు కాబట్టి యు మస్ట్ డిక్లేర్ దిస్ ఇన్ యువర్ కోడ్. అర్థమైంది కదా? రైట్, అది సబ్ ప్రోగ్రామ్స్ అంటే. దిస్ ఈస్ ది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఐ హోప్ you all get a clear understand about this structure of C program. And after all, we are discussing about programming rules, right? Let's dive into this concept. Programming rules. Programming rules అంటే ఏంటి? నువ్వు ఒక కోడ్ రాయడానికి అసలు రూల్స్ అనేవి ఏంటి? ఇప్పుడు నువ్వు రోడ్ క్రాస్ చేయాలి అనుకో,
సారీ, నువ్వు రోడ్ క్రాస్ చేయాలి అనుకో, రైట్, చూ సీ హియర్, రైట్, నువ్వు రోడ్ క్రాస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటావు. అప్పుడేంటి, ఒక పర్సన్ వస్తున్నారు, ఇంకో పర్సన్ ఇటు నుంచి వస్తున్నారు, ఇంకో పర్సన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ హియర్, సారీ, ఇంకో పర్సన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ హియర్. నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, ఇటు నుంచి పర్సన్ నడిచి వస్తున్నారు, మధ్యలో ఉన్న పర్సన్ కూడా నడిచే వెళ్తున్నారు. దీస్ 2 డైరెక్షన్స్ అనేవి, ఏ డైరెక్షన్ ఇటు ఉంది అండ్ సి డైరెక్షన్ ఇట్ సేమ్ సైడ్, నువ్వు వెళ్తున్న సైడ్ సి ఉంది. బి డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇట్ ఈస్ వన్ వే, నువ్వు వెళ్తున్న రైట్, రాంగ్, సి వెళ్తున్న రైట్, రాంగ్, బి రైట్ డైరెక్షన్లో వస్తున్నారు. కానీ నువ్వు అప్పుడు ఏం చేస్తావు, జస్ట్ నువ్వు ఒక సైడ్కి ఆపుతావు, లేకపోతే నీకు ఇంకా పిచ్చి పట్టేసిందంటే స్ట్రైట్గా జస్ట్ ఏ మైనర్ యాక్సిడెంట్ రిస్క్లో చేస్తూ కట్ చేసుకొని వెళ్ళిపోతావు. కానీ సి అనేవాడు నడుస్తున్నాడు కదా, పక్కనే ఫుట్పాత్ ఉంటుంది, ఓకే, పక్కనే ఫుట్పాత్ ఉందనుకో, ఆ ఫుట్పాత్లోకి సి అనేవాడు నాకు రోడ్ మీద ఎందుకురా బాబు, నీ ఫుట్పాత్ మీదకి వచ్చేస్తా అని చెప్పేసి ఫుట్పాత్ మీదకి వస్తాడు. అదే నువ్వు రైట్ డైరెక్షన్లో వెళ్ళావు అనుకో, నీకు ఇక్కడ మైనర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ కదా. అంటే ఏంటి, ఇది ఒక రూట్, ఇది ఇటు వెళ్ళాల్సిన రూట్ కదా, ఇది కూడా ఏ కూడా ఇటు రాకూడదు, వేరే రూట్ నుంచి వెళ్ళాలి. ఏ ఇటు నుంచి వెళ్తున్నాడు, సో ఏ ఇక్కడ లేడు. సి ఇక్కడ నడిచేదేదో నాకు ఎందుకురా బాబు అని చెప్పేసి ఆ పోతున్న సైడ్ కాకుండా ఇటు సైడ్ పోతున్నాడు, ఫుట్పాత్ మీద పోతున్నాడు, రోడ్ మీద నడట్లా. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు తప్పింది, ఏ బి సి ఎవరి డైరెక్షన్లో వాళ్ళు డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకొని ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎవరి సైడ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు సేమ్ అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దోస్ ఆర్ ఫాలోయింగ్ ది రూల్స్ కదా, దోస్ ఆర్ ఫాలోయింగ్ ది రూల్స్ విచ్ ఆర్ మేడ్ బై ది ట్రాఫిక్ పోలీస్ ఆర్ బై ది గవర్నమెంట్. అర్థమైంది కదా, రైట్. సిమిలర్లీ in programming also we are having certain rules which we have to follow in order to make our code free from errors. ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది, అదే సారీ యాక్సిడెంట్ అవ్వలేదు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎవరి రూట్స్ వాళ్ళు తీసుకొని ప్రాపర్గా రూల్స్ ఫాలో అవుతూ ఎవరి డెస్టినేషన్ వైపు వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మన ప్రోగ్రామ్కి ఏంటంటే కోడ్ అనేది ఎర్రర్ బారిన పడకుండా we must ensure that our program follows some rules which are defined earlier. అర్థమవుతుంది కదా, సో మనం రూల్స్ ఫాలో అవ్వాలి, రైట్. ఇప్పుడు ఆ రూల్స్ అనేది ఏంటో చూసుకుందాం. ఫస్ట్, ఎవ్రీ స్టేట్మెంట్ ends with a semicolon. సారీ, ఓకే, ఎవ్రీ స్టేట్మెంట్స్ ends with semicolon. మీరు చూసినట్లయితే, సారీ ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు, ఇందాక జస్ట్ ఒక సూడో కోడ్లా తీసుకున్నా కదా, అనుకోవట్లేసా, రైట్. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ఏ సెమికాలన్. ఇక్కడ చూడండి, మెన్షన్ చేసినాం. ఎందుకు అట్లా మెన్షన్ చేసినాం, వెయిట్, ఎందుకంటే అవర్ ప్రోగ్రామ్ విల్ బీ కంపైల్డ్ బై కంపైలర్తో కంపైల్ చేయబడుతుంది. కంపైల్ అంటే విచ్ కన్వర్ట్స్ అవర్ ప్రోగ్రామ్ ఆర్ ది కోడ్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ దిస్ కోడ్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కంపైలర్. కంపైలర్తో అది వేరే ఎగ్జిక్యూటబుల్ సెటప్ కోడ్గా మోడిఫై అయ్యి రీచ్ అవుతుంది మనల్ని. ఆ కంపైలర్కి కంపైల్ చేస్తున్నప్పుడు either we can use interpreter or compiler for different languages. That is secondary part. ఇక్కడ కంపైలర్ మన కోడ్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే రీడ్ చేస్తుంది, రీడ్స్ ది కోడ్ ఆర్ ది ప్రోగ్రామ్. ఓకే, రీడ్ చేస్తున్నప్పుడు ఒక ఎంటైర్ లైన్ రీడ్ చేస్తుంది కదా, ఆ లైన్, ఒక లైన్ అయిపోయింది, నువ్వు సెకండ్ లైన్కి పాయింట్అవుట్ చేయాలి.
సెకండ్ లైన్ నువ్వు మళ్ళీ రీడ్ చేయాలి అని చెప్పేదే సెమీకాలన్. వెన్ ది కంపైలర్ ఎన్కౌంటర్స్ ఏ సెమీకాలన్ దెన్ హీ గెట్స్ టు నో దిస్ సెంటెన్స్ ఈస్ కంప్లీటెడ్ and I have to move my pointer to another statement. Okay, right, this is the first programming rule. And use curly braces తెలుసు కదా, to define the body of function or control statements. ఓకే, కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి తర్వాత చూద్దాం, నేను నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేస్తా. ఇక్కడ చూడండి, we are defining a function and I've also mentioned main is also a function. Okay, main అనేది the most important function which you have ever seen. Done. Third one ఏంటంటే case sensitivity. Case sensitivity, this is the most important topic because data types ఉంటాయి మనకి. డేటా టైప్స్ అంటే ఐ విల్ డిస్కస్ దెమ్. వేరియబుల్ అనేది నువ్వు తీసుకున్నావు కదా, ఇందాక ఇక్కడ మెన్షన్ చేసిన హైట్ అనేది ఏంటి, నార్మల్ ఇన్ జనరల్ నెంబర్ డేటా టైప్, నెంబర్ కదా, సో వీ కాల్ ఇట్ యాజ్ 5 అనుకో, ఇంట్. ఓకే, మార్క్స్ కొంతమందికి అంటే మనకి చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఇన్ ఇంటర్ ఆర్ బీటెక్ సిజిపిఏ వీ కెన్ గెట్ 9.2 విచ్ ఈస్ డెసిమల్ ఇన్ జనరల్, బట్ హియర్ ఇట్ ఈస్ ఫ్లోట్. కెన్ స్పీక్ మనకి ఏం చేస్తాం, బూలియన్, అది ట్రూ ఆర్ ఫాల్స్ కదా, అండ్ ది డేటా టైప్ నేమ్ బూలియన్ అనమాట. ఓకే, రైట్. కేస్ సెన్సిటివిటీ, int and int are different from each other. ఓకే, కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. నువ్వు ఏం రాస్తున్నప్పుడైనా సరే మెయిన్ ఫంక్షన్ని స్మాల్ ఎం కాకుండా అప్పర్ కేస్ పెట్టావనుకో, ది ప్రోగ్రామ్ వోంట్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాడు, మెయిన్ విల్ త్రో అన్ ఎర్రర్. రైట్. ఓకే, థర్డ్ వన్ అర్థమైంది కదా. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫోర్త్ వన్ ఏంటంటే కమెంట్స్. రైట్, ఫోర్త్ వన్ కమెంట్స్. దీస్ ఆర్ ఫర్ సింగిల్ లైన్ కమెంట్స్ and these are for multi-line comments kada. Right, these are the programming rules. I hope you are getting somewhat knowledge by seeing my videos, so please do subscribe CSC Skills, please. And if you have any doubts, comment down. And thank you for watching till the end. I will see you in other video. Done. Thank you.